ఊజా బోర్డు ఆడడం వచ్చా మీకు? ఊజా బోర్డు కొంతమంది కార్పొరేట్ కాలేజెస్లో చదివే వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఒక 6 ఎంతమందో కలిసి అక్కడ అక్షరాలు నెంబర్లు ఉంటాయి అన్నమాట. దాని మీద ఒక గ్లాసు లేకపోతే ఒక 2 రూపాయల కాయినో పెట్టి అందరు చేతులు పెడతారనమాట. చేతులు పెడితే వీళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. సపోజ్ నేను ఎవరిని చేసుకుంటాను అని అడిగారు అనుకోండి, ఆ పేరు కదులుతుంది అనమాట. సపోజ్ రమేష్ అనుకోండి, ముందు ఆర్ మీదకి, తర్వాత ఏ మీదకి, తర్వాత ఎం మీదకి, తర్వాత ఈ మీదకి, తర్వాత ఎస్ మీద, తర్వాత హెచ్ మీదకి వస్తుంది. మీకు రమేష్ అని అర్థం కావాలన్నమాట. ఓ ఎవడో రమేష్ని చేసుకుంటాను అనమాట నేను అని. అర్థమైందా? ఇది చాలా మంది కాలేజీలో కూడా ఆడుతూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ గేమ్. ఇది దయ్యాలకు సంబంధించిన గేమ్. చాలా సంవత్సరాల క్రితం మాట ఇది. ఆయన ఇంకా టీనేజ్లో ఉన్నాడు, ప్రభువుని అంగీకరించాడు, గొప్ప దేవుని భక్తుడు. ఆయన పేరు డాక్టర్ A.W. టోసర్. ఆయన ఇలాగే ఒకరోజు ఊజా బోర్డు ఆడుతుంటే వాళ్ళ కాలేజీలో ఏంటా అని ఆసక్తిగా చూడడానికి వెళ్ళాడు. అప్పుడు కొత్తగా ప్రభులోకి వచ్చాడు, రక్షణ పొందాడు. ఆ రోజు ఊజా బోర్డులో కాయిన్ కదలట్లేదు. వీళ్ళకేం అర్థం కాలేదు. వీళ్ళేమో చాలా కాలం నుంచి ఆడుతున్నారు ఊజా బోర్డు. ఏంటి కాయిన్ కదలట్లేదు, ఏంటి కాయిన్ కదలట్లేదు అంటే అప్పుడు చెవిలో స్వరం వినపడింది ఆ లీడర్కి. ఇక్కడ ఒకటి నించుని ఉన్నాడు, వాడిని పంపించేసేయి, నాకు భయం వేస్తుంది. ఏంటి ప్రాబ్లము? అతని మీద యేసుక్రీస్తు వారి రక్తం కనబడుతుంది. ఇంకొకరు చెప్పుంటే నేను నమ్మునేవాడిని కాదు. బికాజ్ ఇట్ ఈస్ డాక్టర్ A.W. టోసర్. నేను నమ్మి మీకు చెప్తున్నాను. సో యు ఆర్ సచ్ ఎ పవర్ఫుల్ గై వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. అర్థమైందా మీకు? సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే, గుర్తుపెట్టుకోండి, సూసైడ్ చేసేటప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాడు ఉరేయడు, మనల్ని ఉరేసుకో అంటాడు. గమనించండి, యేసుప్రభుని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు కదా, ఏమడిగాడు? దూకు అన్నాడు. తోసేచ్చుగా. దూకాల్సింది ఎవరు? నువ్వే. యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు సే నో టు సాటన్. సాటన్ నిన్ను పైనుంచి కింద పడేయలేడు, నీ తలకాయకి ఊరేయలేడు. నీకు నువ్వే చేయాలా పని. ఇఫ్ యు సే నో, హీ కాంట్ సే నో. వెళ్ళిపోతాడు. అందుకని బైబిల్లో ఏముందంటే, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను.